విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి భట్టి ఆరోపించారు. తాము ఉంటేనే కరెంటు సాధ్యమని చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. పవర్ సెక్టార్ని పీకల దాకా ముంచేశారని, అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ భారంగా మారిందన్నారు భట్టి విక్రమార్క. అంటే మేమొస్తేనే కరెంటు ఉంది, మేముంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంటు ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టింది. ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజువారీ ఉదయం లేచింది రాత్రి పడుకునేంత వరకు, మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్. అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనందరికీ తెలిసిందే. ఇదో పెద్ద సమస్య. అన్నట్టుగా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతా ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడతా ఉన్నాం. 30 ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రజలు